ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర పేరిటితోటి ఆనాడు ముఖ్యమంత్రిగా కావాలనుకొని ఊరూరు పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామంలో కూడా నేను పేద విద్యార్థుల పక్షపాతి, నిరుద్యోగులకు అండగా ఉంటాను, విద్యార్థులకు నిరుద్యోగులకు మేనమామ పాత్ర పోషిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో పేద విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మేనమామగా ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కంసమామగా మారాడు. అందుకే 2019 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో క్యాలెండర్ ప్రకటించినటువంటి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వేస్తాను, నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాను, 2,34,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆ రోజున విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగుల తల్లిదండ్రుల యొక్క ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అప్పులు చేశాడు. ఒక పరిశ్రమ తీసుకురాలేదు. ప్రభుత్వ రంగాన్ని అదేవిధంగా ప్రైవేటు రంగాన్ని రెండింటిని కూడా నిద్రావస్థలోకి నెట్టేసి రాష్ట్రంలో 24వ స్థానంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని 3వ స్థానంలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. కానీ పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కుప్పంలో చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల లోపు ఖచ్చితంగా మెగా డిఎస్సీని ప్రకటిస్తాం, మెగా డిఎస్సీ పైన తొలి సంతకం పెడతామని చెప్పి ఆనాడు ఊరూరు తిరుగుతూ లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే ఈ రోజున మెగా డిఎస్సీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద, రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల మీద, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల మీద ఇది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సీ గుర్తొచ్చే విధంగా నిరుద్యోగాన్ని రూపుమాపి ఇటు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ నేడు ఏదైతే డిఎస్సీ కోసం ఎదురు చూశారో 5 సంవత్సరాల పాటు ఆ డిఎస్సీ రాయడానికి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ ప్రకటించినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ బాణసంచ కాలుస్తూ పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుంటూ వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి కూడా రేపు నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని నిరుద్యోగుల మొత్తానికి కూడా ఒక ఆర్థిక మనోధైర్యాన్ని కల్పించాలి. నిరుద్యోగులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.